కళ్యాణ్ అయితే అలా రెడీ అవుతూ ఉంటే ఇంతలో అనామిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. కళ్యాణ్ నేను షాపింగ్‌కి వెళ్ళాలి నాకు డబ్బులు ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ అయితే ఆగు షాపింగ్‌కా అయితే ఆగు ఇప్పుడే వస్తానని చెప్పి క్రెడిట్ కార్డ్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఏంటి కళ్యాణ్ నేను డబ్బులు అడిగాను క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. నా దగ్గర ఎలా డబ్బులు ఉంటాయి ఎన్నాళ్ళంటే పెద్దమ్మ చేతిలో ఉండేవి ఇప్పుడు వదిన చేతిలో ఉన్నాయి కదా నేను వాళ్ళని ఎలా అడుగుతాను ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని నువ్వు షాపింగ్ చేసుకొని రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అనామిక అయితే నీ క్రెడిట్ కార్డు వద్దు ఏమీ అక్కర్లేదని చెప్పి అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక వంటగదిలో ఉన్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇది నేను ఈ ఇంటి కోడలులేనా నాకు ఈ మర్యాదలు నాకేమీ పెద్దతనం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే ఏమమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే డబ్బులు అవసరం కదా దానికి నేను ప్రతి దానికి కూడా కావ్య చేయి చాపి అడగాల అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే అవును అది కూడా నిజమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అందుకే అత్తయ్య మన డబ్బులు మన ఆస్తిని మనకి రాసి ఇచ్చేయమనండి అప్పుడు మనం ఎవరిని అడగకుండా మన సొంతంగా మనం ఉండవచ్చు కావ్య లాంటి అమ్మాయి దగ్గర మనం చేయి చాపన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.